ప్రభు పక్షాన చేరవచ్చినటువంటి ప్రియ సంఘస్థులకు నా ప్రేమపూర్వక వందనాలమ్మా. ఆరాధన సహాయకరంగా కొన్ని మాటలను ప్రభు మనతో మాట్లాడలాగన మనము దైవ గ్రంథంలోకి మనం వెళ్దాం. మొదటగా ఫిలిప్పీ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం మొదటగా చదువుకుందాం. యోహోను పత్రిక 4వ అధ్యాయం, యోహోను సువార్త 4వ అధ్యాయము 23వ వచన లాస్ట్ లైన్ నేను చదువుతున్నాను, ఆలకించండి. 23వ వచన భాగం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నారు. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నారు. దేవుడి మాటలు మన కోసం దీవించునుగాక. అంత తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. నేను కూడా చేస్తాను. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు 2 లేఖన భాగాల్ని మేము చదువుకున్నాం. ఈ లేఖన భాగాల్ని మీరే మాకు విడిచిపెట్టండి. మా ఆరాధనకు ఎలాగా ఉపయోగకరమో, మా ఆరాధనను ఎలాగా బలపరుస్తుందో అలాగా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని ఆరాధనకు పురుకొల్పమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని, ఆయన శిలువ కార్యాన్ని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి ఇక్కడికి వచ్చాం. మరొక దాని కోసమో కాదు, కానీ కేవలం యేసుక్రీస్తు వారి ప్రేమ మాధుర్యాన్ని, ఆ శిలువ విలువను, ఆ శిలువలో యేసుక్రీస్తు వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేళ్ళన్నింటినీ తలపోస్తూ ఆయనకు స్తుతి చెల్లించడానికి, ఆయన్ని ఆరాధించడానికి ఇక్కడికి చేరామండి. అయితే ఇప్పుడు చాలా అమూల్యమైన మాటలు, చాలా విలువైన మాటలు మనం చదువుకున్నాం. ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని అంటున్నాడండి. 2వ వచనంలో తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని ప్రభు కోరుతున్నారంట. మనందరం ఇక్కడ కూర్చున్న మనం ఆయన ఆరాధించడానికి మనం వేగిరి పడుతున్నాం. ఎప్పుడు ఆరాధన దగ్గరికి వస్తామా? ఎప్పుడు ఆయన స్తుతులు చెల్లిస్తామా? ఎప్పుడు ఆ రక్తమాంసాల్లో నా చెయ్యి వేసి ఆ యొక్క బలమైనటువంటి బాధ్యతలో మేము పాలుపంపులవుతామా అని మనందరం ఇక్కడ కూర్చున్న వారందరమే వెయిట్ చేస్తున్నాం. దీనికోసమే మనము ఈ మధ్యాహ్న కాలం వేళ ఇక్కడికి చేరువచ్చాం. ఆయన రక్తములో మనం కడగబడి నీతిమంతులుగా తీర్చబడి విమోచించబడిన మనము, ఆయనకు సమీపస్థులమైన మనము ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఆయన్ని ఆరాధించాలి అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వల్లరా, ప్రభు రక్తం యొక్క విమోచన, ప్రభు రక్తం యొక్క విడుదల, ప్రభు రక్తం యొక్క ఆ రక్షణ అనుభవం అంత మాత్రమే కదా, ప్రభువు మనకు వరంగా అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్ముడు మనలో తప్పకుండా ఉన్నాడండి. చాలా బోధలు ఉన్నాయండి. పరిశుద్ధాత్ముడు అంటే ఏదో పాట పాడుతున్నప్పుడు హడావుడిగా అరిచేసేసి, ఏదో గోల చేసేసి, అప్పుడు వస్తేనే, అలాగా ఉంటేనే, గడగడ చప్పట్లు కొడితేనే పరిశుద్ధాత్ముడు వచ్చినట్లు అని చెప్పి అంటారు. కానీ కాదు ప్రభునందు ప్రియమైన వల్లరా, నువ్వు ఎప్పుడైతే నీటి బాప్తిసం తీసుకొని రక్షణ సాక్ష్యము ప్రజలందరి ఎదుట, అయ్యా నేను పాపిని, క్షమించబడ్డాను, నేను విమోచన పొందాను, నేను దేవుని కోసం బ్రతుకుతాను, మీరే సాక్ష్యం అన్నట్లుగా ప్రజలందరి ఎదుట ఎప్పుడైతే బాప్తిసము తీసుకున్నావో అప్పుడే నీలో పరిశుద్ధాత్ముడు ఒక అరవగా అనుగ్రహించబడ్డాడు. మీ అందరూ తెలుసండి, యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? పైనుంచి ఒక పరిశుద్ధాత్ముడు ఒక పావురు రూపం వలె ఆయన మీదకి దిగి, ఈయన నా ప్రియకుమారుడు అని అన్నట్లుగా మనం చూస్తామండి. అయితే ఇలాగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని వరంగా పొందుకున్నటువంటి మనము ఆయన కలిగి ఉన్న మనస్సు కలిగి ఆయన్ని ఆరాధించాలి. ఆయన కలిగి ఉన్న మనస్సు ఈ వారమంతా కలిగి మనము జీవించి వచ్చి బహుశా ఇక్కడ మనము ఆరాధిస్తున్నామా లేదన్నది మనము పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకొని పరీక్షించుకొని ఆ క్రీస్తు యేసు మనము కలిగి ఉన్నామా లేదని మనం క్షమాపణ వేడుకొని ఈ పాత్రలో పాలు పంపులైతే ఈ పాత్ర మనకు
దీవెనకరం. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించి వారు అట్టివారు కావాలి. నేను ఎవరినెవరో కోరుకోవటం లేదు, నేను ఏదేదో కోరుకోవటం లేదు, ఏదేదో మీ కానుకలో మీ ఏదేదో కోరుకోవటం లేదు. కానీ కేవలం నేను కోరుతుంది ఏంటంటే యథార్థమైన హృదయముతో, యథార్థమైన మనసుతో తండ్రిని ఆరాధించేవారుగా, నన్ను ఆరాధించేవారు ఉండాలి అని చెప్తున్నాడండి. ప్రియమైన సోదరులారా, ఇదే క్రీస్తు యేసు మనసు. ఈ మనస్సు ఎలాంటి మనస్సు ఒకసారి చూద్దాం. 6-7 వచ్చిన భాగాలు, 6-7-8 వచ్చిన భాగాలు చదవండి మావయ్య. అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసు మనస్సు అన్నాం, మంచిదే. అయితే క్రీస్తు యేసు మనస్సు ఎలాంటిది చూద్దామండి. చదువు మావయ్య. తను తాను తగ్గించుకునేను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవునితో సమానంగా ఉండే భాగ్యం కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక సీఎం పక్కన మనం సీట్ వేసి కూర్చోబెట్టారనుకోండి, మిమ్మల్ని కూర్చోబెట్టారనుకోండి, లేక నన్నే కూర్చోబెట్టుకోండి, అయ్యా చంద్రబాబు నాయుడు పక్కన నువ్వు కూర్చో అని చెప్పి ఒక సీట్ వేసారని, సీట్ నేను వదిలిపెడతానా? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. అయితే ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు దేవాతి దేవుడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే విధేయత కలిగిన మనస్సు, తన్ను తాను తగ్గించుకునే మనస్సు, తన్ను తాను దీనుడుగా చేసుకునే మనస్సు, మనుష్యుల పోలికగా ఉండటానికి బహుశా ఇష్టపడినటువంటి మనస్సు అండి. ప్రియమైన సోదరులారా, ఆయన ఏంటో, ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన మహత్వం ఏమిటో, ఆయన మహోన్నతత్వం ఏమిటో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో, అంత మాత్రమే కాదు ఆయన ఉన్నతత్వం ఏంటో అవన్నీ వదిలివేసి ఏం చేశాడు? మన కోసం నీలాంటి నాలాంటి మానవుడిగా ఈ భూలో జీవించేట్లా తగ్గించుకున్నాడు మన ప్రియ ప్రభు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ మధ్యాహ్న కాలం దేనిలో మాట్లాడుతున్నాడు? మనం ఏ రక్తములో కడగబడ్డామో, ఏ రక్తములో విమోచించబడ్డామో ఆ దేవుని స్వరూపము కలిగినటువంటి వారముగా మనం ఉండాలండి. దేవుని స్వరూపాన్ని వదిలి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి దీనత్వం ఈ యొక్క ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దీనత్వం అండి. ఇంకా ఎలాంటి దీనత్వం ధరించుకున్నాడు? మనం ఇప్పుడు చదువుకోండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచన భాగాన్ని తీసి చూడండి. 53వ అధ్యాయము 5వ వచన భాగములో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, అంత ఉన్నతుడు, అంత మహోన్నతుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, 5వ వచనం నేను చదువుతున్నాను, ఆలకించండి. ఆయన గాయపరచబడినంతగా తగ్గించుకున్నాడు, నలగగొట్టబడినంతగా తగ్గించుకున్నాడు, శిక్షను తన మీద వేసుకున్నంతగా మన కోసం తగ్గించుకున్నాడండి. అది మాత్రమే కాదు, బాధింపబడుతూ కూడా నోరు తెరవకుండా ఆయన తను తాను తగ్గించుకున్నాడండి. అందులో దౌర్జన్యము చేస్తున్నా కూడా ఒక్క మాట కూడా పలకనంతగా ఆయన మన కోసం తగ్గించుకున్నాడండి. గొర్రెవలే మౌనంగా ఉన్నంతగా మన కోసం తగ్గించుకున్నాడండి. అన్యాయమైన తీర్పు పొందుతున్నప్పటికీ ఒక్క మాట, మీరు చేస్తుంది అన్యాయం, నేనే పాపం చేయలేదు, నాలో పాపం లేదు అని చెప్పేసేసి ఆ సమయంలో అనలేదండి. ఒకనొక సమయంలో అన్నాడు, నాలో పాపం ఉన్నదేమో మీలో ఎవరైనా నిరూపిస్తారా అని చెప్పేసి అన్నాడు. కానీ మన కోసం నలిగిపోయేటప్పుడు, మన కోసం సిలువ భరించేటప్పుడు, మన కోసం ఆయన కలువరిలో తన ప్రాణం అర్పించేటప్పుడు ఆయన ఒక్క మాట కూడా పలుకకుండా తన్ను తాను తగ్గించుకున్నాడు, నలగగొట్టబడ్డాడు. చివరికి ఏమైపోయాడండి? సజీవుల దేశములో నుంచి తీసివేయబడ్డాడు. అంతగా మన కోసం తగ్గించుకున్న దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నువ్వు ఎలాగ తగ్గించుకున్నావు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉన్నామా? దేవునితో సమానముగా ఉన్నవాడికి ఇంత దీనత్వం అవసరమా అంటే అవసరమే. ఎందుకు బట్టంటే క్రీస్తు యేసు మనస్సు అలాంటి మనస్సు అండి. ఇలాగా ఉండి ఆయన కలిగి ఉన్న దినత్వాన్ని మనం కలిగి ఉండి ఈ పాత్రలో చేవేస్తే అది మనకు యోగ్యకరం అండి. ఇంకా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, ఆయన మనస్సు ఎలాంటి మనస్సు చూద్దాం. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచన భాగంలో మరొక మాట ఉంది. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని
గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెరు. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని అంటున్నారు. ఇది ఎక్కడండి? ఇది ఎక్కడ? పరలోకములో. ప్రియమైన వాళ్ళరా, ఆ పరలోకం అంటే పరిశుద్ధతే అక్కడ ఉంటుందండి. దేవదూతల అక్కడ ఉన్న వాతావరణము మొత్తము పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. పాపానికి తావులేనటువంటి ఆ పరలోకములో అతి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? అయ్యా పరిశుద్ధుడా, అయ్యా పరిశుద్ధుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పేసి ఘనపరుస్తున్నారండి. ప్రియమైన వాళ్ళరా, పాపములో ఉండి పరిశుద్ధులు అంటం లేదు, కానీ పరిశుద్ధులుగా ఉండే వారు దేవుని యొక్క పరిశుద్ధమైన ఉన్నతత్వాన్ని ఆరాధిస్తున్నాడు. అలాంటి పరిశుద్ధమైన మనస్సు కలిగిన వాడు మన దేవాతి దేవుడండి. తన పరిశుద్ధతలో మనము పాలుపంపులు అవ్వాలని, మన పరిశుద్ధులుగా చేయాలని మనల్ని కొన్నిసార్లు శిక్షిస్తున్నాడని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. అనగా పరిశుద్ధులుగా ఉండాలన్నది ఆయన మనస్సు అండి. ఎలాంటి మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? పరిశుద్ధంగా ఉండే నువ్వు ఆరాధిస్తున్నావా? పవిత్రంగా ఉండే నువ్వు ఆరాధిస్తున్నావా? ఈ వారములో నువ్వు లోకములో ఉండి వచ్చావు. నీ మాటల ద్వారా, నీ చేష్టల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ కార్యాల ద్వారా, నీ ఆలోచన ద్వారా ఏదైనా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నువ్వు చేస్తుంది తప్పు సోదరుడా, నువ్వు చేస్తున్న తప్పు సోదరి అని చెప్పి నీతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రక్కకు తోసి అదే మాట, అదే చూపు, అదే ఆలోచన చేసావంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అది కాదండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు విధేయత చూపే మనస్సు. దేవుడు వాక్యానికి, దేవుడు మాటకు, పరిశుద్ధాత్ముడికి విధేయత చూపే మనస్సు అండి. నేను నలిగిపోతున్నాను, నేను చనిపోతున్నాను, నేను సులువుకు అప్పగించబడుతున్నాను, నేను శ్రమల పాలవుతున్నాను అని దేవుడు యేసుక్రీస్తు వారికి తెలిసినా కూడా ప్రార్థన చేస్తూ ఏమన్నాడండి? తండ్రి నీ చిత్తమే నెరవేరునగాక. అయ్యా నీ చిత్తమే చెయ్యి ప్రభువా, ఇది నాకు గొప్ప శ్రమ, నేను భరించలేనంత గొప్ప సులువుగా ఉన్నది, కానీ నీ యొక్క చిత్తమే అనగా నీ మాటే నెరవేరాలి ప్రభు. అది క్రీస్తు యేసుని కలిగిన మనసు అంటే. కొద్దిగా కష్టం కలిగితే, కొద్దిగా ఇబ్బంది కలిగితే, కొద్దిగా నష్టం కలిగితే ఆ క్రీస్తు యేసు మనసును వదిలి ప్రవర్తించి మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి దీంట్లో చేవేస్తుంటే అది నీకు మంచిది కాదమ్మా, మంచిది కాదు ప్రియమైన సోదరుడా. దేవుడి సన్నిధిలో మాట్లాడుతుండగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనసు, పరిశుద్ధమైన మనసు, దీనత్వం కలిగిన మనసు కలిగి మనం ఆరాధిద్దామా? అందరలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. పురుష బహిరంగ దేవుని స్తుతులు చెల్లిస్తారు. శ్రీ తోమాసు శిలువ ధ్యానం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరూ అలాగే తల వంచండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఆయన్ని ఆరాధిద్దాం.